brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అర్హులైన నిరుపేదలకే ఉచిత పథకాలు, అనర్హులకు పథకాలు అందడం సరికాదు. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు. యుద్ధ సన్నద్ధంలో మరో ముందడుగు. సివిల్ ఏరియాల్లో రేపు మాక్ డ్రిల్. రాష్ట్రాల హోంశాఖలకు కేంద్రం ఆదేశం. నౌకాదళంలోకి మరో యుద్ధ నౌక. మే 28న భారత్కి ఐఎన్ఎస్ తమల్. రష్యాలో తయారైన అత్యాధునిక వార్షిప్. రేపు ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ. పెహల్గాం దాడి తర్వాత మూడవసారి సిసిఎస్ సమావేశం. కీలక నిర్ణయాలు వెలువడే ఛాన్స్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ. ఆర్ఆర్ఆర్ రేడియల్ రోడ్లపై కేంద్ర మంత్రితో చర్చ. హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ వేకు విజ్ఞప్తి. సమ్మెకు సై అంటోన్న ఆర్టీసీ కార్మికులు. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. 23 అంశాలను పరిష్కరించాలని డిమాండ్. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. ఖజానాలో పైసలు లేవన్న రేవంత్. ఉద్యోగ సంఘాల వార్నింగ్ పై గరం. సమస్యలుంటే చర్చించుకుందామన్న సీఎం. ఎస్మా చట్టం ప్రకారం సమ్మెలు నిషేధం. విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు. ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం హెచ్చరిక. అమరావతి రీస్టార్ట్ ను అద్భుతంగా చేశారు. అధికారులకు సీఎం చంద్రబాబు ప్రశంసలు. సమన్వయంతో ముందుకు సాగాలని సూచన. రైతులను ఆదుకుంటామన్న చంద్రబాబు. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు భరోసా. రంగు మారిన ధాన్యాన్ని కొంటామన్న సక్క. సింహాచలం ఘటనపై ప్రభుత్వం చర్యలు. 7 అధికారులపై సస్పెన్షన్ వేటు. కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలకు ఆదేశం. పాఠశాల ఇంటర్ ఉన్నత విద్యపై లోకేష్ రివ్యూ. కళలకు రెక్కలు పేరిట బాలికల కోసం కొత్త పథకం. విదేశీ విద్య పథకానికి త్వరలో మార్గదర్శకాలు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. 2 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు. ఏపీలోని పలు జిల్లాలకు నేడు వర్ష సూచన. భారీ వర్షంతో జలమయమైన ఉప్పల్ ప్రాంతం. మ్యాచ్ నుండి వస్తూ మాన్ హోల్లో పడ్డ 3 వ్యక్తులు. టీవీ9 ప్రతినిధి అప్రమత్తతో తప్పిన ప్రమాదం. ఉత్తర తెలంగాణలో భూ ప్రకంపనలు. ఆసిఫాబాద్ జిల్లాలో భూకంప కేంద్రం. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం. కఠినంగా మారిన కర్రెగుట్ట ఆపరేషన్. ఎంత వెతికినా కనిపించని మావోయిస్టులు. ప్రాణ సంకటంగా మారిన ల్యాండ్ మైన్స్. గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం. చిలకోట గ్రామంలో తగలబడ్డ ఇళ్లు. మంటలతో భారీగా ఆస్తి నష్టం. పంజాబ్ లో కొనసాగుతోన్న బుల్డోజర్ యాక్షన్. చండీగఢ్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. భారీగా మోహరించిన పోలీసులు. బంగారంపై ఆర్బీఐ ఫోకస్. 6 నెలల్లో 25 టన్నుల కొనుగోలు. 879 మెట్రిక్ టన్నులు దాటిన నిల్వలు.